ఈ బిగ్ బాస్ లైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకరికి ఓట్ చేయండి అని మాత్రం ఇంతవరకు చెప్పలేదు. కానీ ఈ నామినేషన్స్లో దివ్య నిఖితకి ఓట్ చేయండి అని మాత్రం చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ అయినా వాళ్ళందరితో కలిసిపోయి ఆమె ఆడుతున్న గేమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ రోజు పర్టికులర్గా ఈ నామినేషన్స్ డే రోజు ఆమె పెట్టిన పాయింట్స్ అయితే 100% రైట్ అని అనిపించింది. అండ్ దివ్య నిఖిత సంజన గారితో ఇంకా శ్రీజాతో వీళ్ళిద్దరితో డీల్ చేసిన విధానం మాత్రం నాకు చాలా నచ్చింది. అండ్ ఆమె పాయింట్స్ మాట్లాడుతుంది కానీ ఎక్కడ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయట్లేదు, పర్సనల్ అటాక్ చేయట్లేదు. జస్ట్ ఏం చెప్పాలనుకుంటుందో అది కరెక్ట్గా చెప్తుంది అని అనిపించింది. సో ఇప్పుడు ఇంకా ఫస్ట్ టైం వచ్చింది నామినేషన్స్లో కాబట్టి ఒక ఛాన్స్ ఇస్తే అస్సలు తప్పలేదు అని అనిపించింది. అండ్ ఈ ఎపిసోడ్లో అస్సలు నచ్చంది అయితే హరీష్ గారు. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఎవరన్నా ఆయనకు అగనెస్ట్గా మాట్లాడితే పర్సనల్ అటాకే చేస్తున్నాడు కానీ ఒక్కసారి కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడడం అస్సలు చేయట్లేదు. అండ్ ఈరోజు కూడా ఫ్లోరా గారు ఒక మాట చెప్పారు, మీరు దొంగతనం చేస్తే అది కరెక్టే, కానీ వేరే వాళ్ళు దొంగతనం చేస్తే మాత్రం చీప్ చిల్లర పనులు అని చెప్పేసి ట్యాగ్ చేస్తున్నారు, అది డబుల్ స్టాండర్డ్సే కదా, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఆమె మాట్లాడితే అసలు నీలాంటి ఫ్రెండ్స్ నాకు వద్దే వద్దు అని చెప్పేసి ఫ్లోరా గారి మీద పర్సనల్ అటాక్ చేస్తున్నట్టు అని అనిపించింది. అండ్ ఈరోజు తనుజ అయితే ఫైర్ అనిపించింది నాకు. ఎందుకంటే హరీష్ గారితో మాట్లాడాలంటేనే భయపడతారు, కానీ తనుజ ముందు నుంచి ఇప్పటి వరకు జరిగిన పాయింట్స్ అన్ని చెప్పి మరి హరీష్ గారికి కౌంటర్ ఇచ్చింది. ఇన్ని డేస్ బిగ్ బాస్ జర్నీలో రాము ఈ రోజు ప్రాపర్గా పాయింట్స్ మాట్లాడిండు అని అనిపించింది. జన గారు కొంచెం బెదిరించడానికి ట్రై చేస్తున్నా కూడా రాము ఎక్కడ తొనకలేదు, ప్రాపర్గా పాయింట్స్ పెట్టిండు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకొని మాట్లాడు అని చెప్పేసి ఒక మాట అనింది. అది ఇంటెన్షనల్గా కాకున్నా కూడా రాముని హట్ చేసే మాటనే. సో అక్కడే సారీ చెప్పేస్తే బాగుండేది అని అనిపించింది. ఈరోజు సుమన్ గారి టీం అయితే చాలా మెచ్చుకోవాలి. వాళ్ళదే వీక్ టీం అని చెప్పేసి అందరూ సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే 3 గేమ్స్ ఆడితే 2 గేమ్స్ వాళ్ళు గెలిచారు. నాకైతే సూపర్ అనిపించింది. అసలు ఈ వీక్ నామినేట్ అయిన వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? కమెంట్ చేయండి.